యావరేజెస్ యావరేజెస్ కొన్ని ఫస్ట్ ఫండమెంటల్స్ బాగా నేర్చుకుందాం సార్. దాని తర్వాత మనకు ప్రాబ్లం చాలా ఈజీ అవుతుంది అన్ని రైట్. యావరేజెస్, అసలు యావరేజ్ అంటే ఏంటి? సపోజ్గా మనకు కొన్ని నంబర్లు ఉన్నాయి. సపోజ్గా ఒక క్రికెటర్ ఫస్ట్ మ్యాచ్లో 81 రన్లు కొట్టాడు, నెక్స్ట్ మ్యాచ్లో 83 కొట్టాడు, నెక్స్ట్ మ్యాచ్లో 79 కొట్టాడు. ఈ మూడు స్కోర్లు ఉన్నాయి రైట్. 81, 83, 79. నాకేమిచ్చాడు డేటా? క్వశ్చన్లో 3 మ్యాచ్లలో తను కొట్టిన 3 స్కోర్లు ఇచ్చాడు. కానీ నాకేంటంటే నాకు ఒక్క వాల్యూనే తీసుకోవాలని ఉంది, నాకు ఈ 3 వాల్యూలు తీసుకోవాలని లేదు. నాకు ఇన్పుట్లు ఎన్ని ఉన్నాయి? 3 కావచ్చు, 4 కావచ్చు, 5 కావచ్చు, 6 కావచ్చు. నేను ఈ ఇన్పుట్ మొత్తాన్ని ఒక వాల్యూ పాయింట్ ఆఫ్ రెఫరెన్స్గా క్యాల్కులేట్ చేద్దాం అనుకుంటున్నాను. నా పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ ఒకటి. నా పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ ఒక్క పాయింట్ మీదనే నేను క్యాల్కులేట్ చేద్దామని అనుకుంటున్నాను. ఒకటే నాకు సింగిల్ పాయింట్ కావాలి. ఆ పాయింట్ ఆఫ్ రెఫరెన్స్నే నేను సరాసరి అంటాను, లేకపోతే సగటు అని అంటాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ ఏదైనా, మీకు ఇష్టం వచ్చిన వాల్యూ ఏదైనా మీరు తీసుకోవచ్చు. సపోజ్ 80 తీసుకుంటే ఇదేమో దీనికంటే 1 ఎక్కువ ఉంది, ఇదేమో దీనికంటే 3 ఎక్కువ ఉంది, ఇదేమో దీనికంటే 1 తక్కువ ఉంది. నాకు ఒక్క పాయింట్ని ఉద్దేశించి మనం బ్లడ్ రిలేషన్స్లో ఏం చేస్తాము? సపోజ్గా మన అమ్మ, నాన్న, రైట్, అక్క, తమ్ముడు, మనం ఏం చేస్తాము? ఇతని పాయింట్ ఆఫ్ రెఫరెన్స్గా పెట్టుకుందాం. ఇతన్ని పాయింట్ ఆఫ్ రెఫరెన్స్గా పెట్టుకుంటే రైట్, హీ ఈజ్ మై డాడ్, హీ ఈజ్ మై మదర్, హీ ఈజ్ మై బ్రదర్, హీ ఈజ్ మై సిస్టర్. మనం ఏం చేస్తున్నాను? ఒక్క పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ తోటి వీటన్నిటినీ మనము కంపేర్ చేసుకుంటున్నాం. యావరేజ్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? మనకు కళ్ళ ముందు ఎన్నో వాల్యూలు ఉన్నాయి, ఆ వాల్యూలలో ఒక్క వాల్యూ తీసుకొని మిగతా 10 వాల్యూలు ఈ వాల్యూ కంటే ఎక్కువ ఉంది, ఈ వాల్యూ కంటే తక్కువ ఉంది. మనం ఒక ఎగ్జామ్ రాస్తున్నాము, 30 మార్కులు అనేది పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ పెడితే రైట్, నాకు 73 మార్కులు వచ్చాయి. పాస్ మార్కులు 43 మార్కులు కట్ ఆఫ్ కంటే ఎక్కువ వచ్చింది. నాకు 22 మార్కులు, 8 మార్కులు కట్ ఆఫ్ కంటే తక్కువ వచ్చింది. నాకు ఇన్పుట్లో ఎన్ని వాల్యూలు ఉన్నా కానీ ఒక్క వాల్యూ తోటి నేను మిగతా వాల్యూని కంపేర్ చేయడానికి ఈ యావరేజ్ అనేది మనము యూజ్ చేస్తాం. యావరేజ్ అంటే సరాసరి లేకపోతే సగటు. సార్ నేను ఇక్కడ మీరు 80 తీసుకున్నారు, మీరు 80 బదులు నేను 70 తీసుకోవచ్చా సార్? మీకు ఇష్టమైన పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ తీసుకోండి సార్. 100 తీసుకోవచ్చా సార్? తీసుకోవచ్చు. ఇది లాజికల్ డెఫినేషన్ ఆఫ్ యావరేజెస్. అందరికీ అర్థమైంది కదా సార్? లాజికల్ డెఫినేషన్ ఆఫ్ యావరేజెస్. సార్ మ్యాథమెటికల్ డెఫినేషన్ ఏంటి సార్? ఇక్కడ మీరు ఒక్కటే ఒక పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ అని ఎలా అంటున్నారు సార్? దానికి ఏమైనా ఒక మ్యాథమెటికల్ కాన్సెప్ట్ ఉందా సార్ అంటుంది. యావరేజ్ అంటే ఉన్న ఏవైతే వాల్యూలు ఉన్నాయో వాటిని కూడడం, డివైడెడ్ బై ఎన్ని సంఖ్యలు ఉంటే అన్ని అంకెలు రాయడం. యావరేజ్ ఈజ్ SN/N. అంటే ఏవైతే మనకు అంకెలు ఉన్నాయో వాటన్నిటినీ కూడి డివైడెడ్ బై నంబర్ ఆఫ్ సంఖ్యలు. సార్ ఎందుకు సార్ యావరేజ్ SN/N? యావరేజ్ అనేది సమ్ ఆఫ్ ది క్వాంటిటీస్ బై నంబర్ ఆఫ్ ది క్వాంటిటీస్. ఎందుకు సార్? అదే మనం ఎందుకు యూజ్ చేస్తున్నాము, ఇంకోటి ఎందుకు యూజ్ చేయట్లేదు? ఇదే ప్రూఫ్. ఇక్కడ చూడండి సార్, సపోజ్గా మీరు రైట్ 81 ప్లస్ 83 ప్లస్ 79 డివైడెడ్ బై 3. ఇది చూడండి సార్, 81 ప్లస్ 83 ప్లస్ 79 ప్లస్ 81 ప్లస్ 83 ప్లస్ 79 డివైడెడ్ బై 3. దీనికి 80 ప్లస్ 1 ప్లస్ 80 ప్లస్ 3 ప్లస్ 80 మైనస్ 1 డివైడెడ్ బై 3. 80 3 సార్లు రాసుంది కాబట్టి 3 ఇంటూ 80 ప్లస్ 1 ప్లస్ 3 మైనస్ 1 డివైడెడ్ బై 3. 80 ప్లస్ 3/3 1. 80 ప్లస్ 1 యావరేజ్ ఎంత? 81. యావరేజ్ ఎంత? 81. ఆర్ యు ఆల్ విత్ మీ?
యావరేజ్ ఎంత 81. ఇది మనకు ఇంపార్టెంట్ కానే కాదు సార్. మనకు కావాల్సిందల్లా ప్రాబ్లంని అంత తొందరగా ఎలా సాల్వ్ చేస్తాం, ప్రాబ్లంని అంత తొందరగా ఎలా సాల్వ్ చేయగలుగుతాం. నవ్వు ఇక్కడ చూడండి సార్. రైట్, నవ్వు ఇక్కడ చూడండి. 81 అని మనం ఈజీగా చెప్పగలుగుతాము. ఎందుకనంటే ఇది 81 అనుకోండి, 83 అనేది 81 కంటే 2 ఎక్కువ, 79 అనేది 81 కంటే 2 తక్కువ, 1 2 పెరిగింది, ఇంకోటి 2 తగ్గింది, ఆటోమేటికల్గా క్యాన్సిల్ అయిపోతే మనకొచ్చేదేంటి 81. మనకొచ్చేదేంటి 81. యావరేజ్ ఈజ్ సమ్ ఆఫ్ ది క్వాంటిటీస్ బై నంబర్ ఆఫ్ ది క్వాంటిటీస్. ఏవైతే అంకెలు ఉన్నాయో వాటన్నిటినీ కూడండి, డివైడెడ్ బై ఎన్ని అంకెలు ఉంటే అన్ని అంకెలు రాయండి. ఈ యావరేజ్, ఇది కాన్సెప్ట్ మీకు క్లియర్ అయింది కదా సార్? ఈ యావరేజ్ కాన్సెప్ట్ మీకు క్లియర్ అయిందా? క్లియర్ అవుతే దయచేసి ఆన్సర్ అందరూ ఎస్ చెప్పండి సార్. రైట్, అందరూ దయచేసి ఎస్ చెప్పండి. యావరేజ్ డెఫినేషన్ క్లియరా సార్? వాడు ఎన్ని వాల్యూలు ఇచ్చినా ఒక్క పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ తోటి కంపేర్ చేసుకుంటూ వేయడాన్ని మనము యావరేజ్ అని అన్నాం. కంపేర్ చేసుకుంటూ వేయడాన్ని మనం యావరేజ్ అని అన్నాం. నౌ ఇక్కడ చూడండి, యావరేజ్ సాల్వ్ చేయడానికి మనకి ఎన్ని పద్ధతులు ఉన్నాయి. యావరేజ్ మనము ఎలా సాల్వ్ చేయొచ్చు? యావరేజ్ అనేది సమ్ ఆఫ్ ది క్వాంటిటీస్ బై నంబర్ ఆఫ్ ది క్వాంటిటీస్. యావరేజ్ అంటే ఎన్ని అంకెలు ఉన్నాయో వాటన్నిటిని కూడడము, డివైడెడ్ బై అన్ని సంఖ్యలు చేయడం. యావరేజ్ ఈజ్ ఎస్ఎన్ బై ఎన్. ఈ ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం యావరేజ్ని ఎలా సాల్వ్ చేయొచ్చు? యావరేజ్ని మనము ఎలా సాల్వ్ చేయొచ్చు? ఈ మెథడ్స్లో మనం సాల్వ్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే ఫార్ములే మెథడ్. మీకు ఏ టెక్స్ట్ బుక్లో అయినా ఫార్ములే మెథడ్ దొరుకుతుంది. ఫార్ములే మెథడ్, ఫార్ములే మెథడ్ ఏ టెక్స్ట్ బుక్లోనైనా మీకు ఫార్ములే మెథడ్ దొరుకుతుంది. ఫార్ములే మెథడ్ దొరుకుతుంది. దాని తర్వాత మనకు స్టాటిస్టిక్స్లో ఉన్న మీన్ డీవియేషన్ మెథడ్. స్టాటిస్టిక్స్లో ఉన్న ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది, డీవియేషన్ మెథడ్. స్టాటిస్టిక్స్లో ఉన్న డీవియేషన్ మెథడ్. ఈ 2 మెథడ్స్ మీకు ఎక్కడైనా దొరుకుతాయి, ఎక్కడైనా దొరుకుతాయి. ఇది కాకుండా మనకు ఆన్సర్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు, ఆన్సర్ ఆప్షన్స్ ఇవ్వనప్పుడు మనం పైనున్న 2 మెథడ్స్ని ఉపయోగించవచ్చు. అదే ఆన్సర్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు, ఆన్సర్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు రైట్, మనం ఏదేది యూజ్ చేసుకోవచ్చు? డిజిటల్ సమ్ యూజ్ చేసుకోవచ్చు. డిజిటల్ సమ్ ఇది మీకు జనరల్గా ఎక్కడ కూడా దొరకదు. మళ్ళీ చెప్తున్నాను, ప్రాబ్లమ్స్ ఎక్కడైనా మీకు దొరుకుతాయి సార్. టన్నుల కొద్ది పీడిఎఫ్లు దొరుకుతాయి. కానీ అనిల్ నాయర్స్ వే ఆఫ్ సాల్వింగ్ దొరకాలి అని అంటే మీకు రైట్, యూ హ్యావ్ టు బీ ఎ పార్ట్ డిజిటల్ సమ్ మెథడ్. ఆన్సర్ ఆప్షన్స్ చెయ్యాలి అని అంటే మీరు డిజిటల్ సమ్ యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే యూనిట్ డిజిట్ మెథడ్, యూనిట్ డిజిట్ మెథడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. డిజిటల్ సమ్ యూజ్ చేసుకోవచ్చు, యూనిట్ డిజిట్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకో మెథడ్ ఏంటి? డివిజిబిలిటీ రూల్స్. డివిజిబిలిటీ రూల్స్ ఇదైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ మూడింటికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. డివిజిబిలిటీ రూల్స్. ఆన్సర్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు దీని ద్వారా కంటే కూడా దీని ద్వారా మీకు తక్కువ టైంలో ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఏంటంటే ఆన్సర్ ఆప్షన్స్ ఇవ్వనప్పుడు ఫార్ములా మెథడ్ ఆర్ డీవియేషన్ మెథడ్. ఆన్సర్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు డిజిటల్ సమ్ యూస్ చేసుకోవచ్చు, లేకపోతే యూనిట్ డిజిట్ యూస్ చేసుకోవచ్చు, లేకపోతే డివిజిబిలిటీ రూల్స్ యూస్ చేసుకోవచ్చు. సార్ ఈ మూడిటికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటారా సార్? ఈ మూడిటికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటారా? ఈ 5టికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఈ 5టికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సగటు అని అంటే సంఖ్యల మొత్తము బై నంబర్ ఆఫ్ సంఖ్యలు. సంఖ్యల మొత్తము బై నంబర్ ఆఫ్ సంఖ్యలు. ఒక సగటు ఎప్పుడూ కూడా సపోజ్గా సంఖ్యలు ఇస్తే లోయెస్ట్ వాల్యూ కంటే ఎక్కువ ఉంటుంది, హైయెస్ట్ వాల్యూ కంటే తక్కువ ఉంటుంది. సగటు ఎప్పుడూ కూడా తక్కువ వాల్యూ కంటే ఎక్కువ ఉంటుంది, కనిష్ట వాల్యూ కంటే ఎక్కువ ఉంటుంది, గరిష్ట వాల్యూ కంటే తక్కువ ఉంటుంది. కనిష్ట వాల్యూ కంటే ఎక్కువ ఉంటుంది, గరిష్ట వాల్యూ కంటే తక్కువ ఉంటుంది. అంటే ఇచ్చిన క్వశ్చన్లో మీరు ఇవన్నీ చాలా చిన్న చిన్న పాయింట్స్, కానీ ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్కి మీకు బాగా ఉపయోగపడుతుంది. 81, 83
79. రైట్ ఆన్సర్ 79 కంటే ఎక్కువ ఉండాలి, 83 కంటే తక్కువ ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, ఆన్సర్ 79 కంటే ఎక్కువ ఉండాలి, 83 కంటే తక్కువ ఉండాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సార్, ఆప్టిట్యూడ్ ఎగ్జామ్స్ మీరు ఎప్పుడు ఏ ఎగ్జామ్ రాసినా క్వశ్చన్లతో పాటు ఆన్సర్ ఆప్షన్లను కూడా చదవాలి. ఆన్సర్ ఆప్షన్లు ఇచ్చింది, అది ఇవ్వకపోతే మన అద్భుతమైన తెలివిని యూజ్ చేసి ఆన్సర్ కనిపెట్టొచ్చు. ఇన్వెన్షన్కి డిస్కవరీకి ఒక తేడా ఉంది. ఇన్వెన్షన్ అంటే లేనిది కనుక్కోవడం, డిస్కవరీ అని అంటే అది ఆల్రెడీ దాని ఉంది. ఇది ఇప్పటి వరకు అక్కడికి కొలంబస్ డిస్కవర్డ్ అమెరికా, ఆ ఐలాండ్ అనేది ఆల్రెడీ అక్కడ ఉంది. ఒకతను వెళ్ళి ఇక్కడ ఐలాండ్ ఉంది అని చెప్పాడు. మనము డిస్కవర్ చెయ్యాలి, ఇన్వెంట్ చెయ్యకూడదు. రైట్, కొన్ని క్వశ్చన్లను మనము ఖచ్చితంగా ఆన్సర్ ఆప్షన్ల నుంచి సాల్వ్ చేస్తేనే మనకు టైం సేవ్ అవుతుంది, ఆన్సర్ ఆప్షన్ ఎక్కువ అటెంప్ట్స్ చేయగలుగుతాం. ఈ 5 మెథడ్లను మనము డిస్కస్ చేద్దాం. ఒక ప్రాబ్లం యూజ్ చేసి ఒక సగటు కనుక్కోవడానికి మొత్తము 5 మెథడ్స్ ఉన్నాయి. ఆన్సర్ ఆప్షన్స్ ఉంటే డిజిటల్ సమ్ మెథడ్, యూనిట్ డిజిట్ మెథడ్, డివిజిబిలిటీ రూల్, భాజనీయతా సూత్రము, యూనిట్ డిజిట్ మెథడ్, డిజిటల్ సమ్ మెథడ్. అదే ఆన్సర్ ఆప్షన్స్ ఇవ్వకపోతే ఫార్ములే మెథడ్, లేకపోతే డీవియేషన్ మెథడ్.